విశాఖలో వివాదాస్పద భూములు అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఫ్రీ హోల్డ్ భూములు 22A పేరుతో జరిగిన అక్రమాలపై సిసోడియా విచారణ చేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్నారు. భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, మహారాణిపేట మండలాల పరిధిలో పర్యటించనున్న సిసోడియా భూముల వివాదాలు, రిజిస్ట్రేషన్లను పరిశీలించనున్నారు. ఇప్పటికే 780 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసినట్టు గుర్తించారు అధికారులు. విశాఖలో వివాదాస్పద భూములు అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, వివాదాస్పద ప్రాజెక్టులు, వాటికి సంపాదించి కేటాయింపులపై ఏపీ ప్రభుత్వం తవ్వి తీసే ప్రయత్నం చేస్తోంది. మొత్తం రికార్డ్స్తో సహా ఎవిడెన్స్లను కలెక్ట్ చేసే ప్రయత్నాన్ని ఇప్పటికీ చేస్తుండగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ విభాగం సిసోడియా 2 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రధానంగా భోగాపురం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూముల లావాదేవీలపైన ప్రధాన దృష్టి సారించారు. 190 ఎకరాలకు పైగా భూములను ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా నిన్న గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. ఈ రోజు ప్రత్యేకించి విశాఖ జిల్లాకు సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో వేలాది కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురి కావడం కానీ, లేకపోతే ఫ్రీ హోల్డ్ పేరు మీద చేతులు మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయో ఆ భూములను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నా వెనక కనిపిస్తుందో ఇది వివాదాస్పదమైన హైగ్రీవా ప్రాజెక్టు. 12 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి దీని కేటాయింపుల దగ్గర నుంచి నిర్మాణాల వరకు అన్ని కూడా వివాదాలు ఉన్నాయి. దీనిపైన కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీలకు ప్రధానంగా విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చుట్టూ ఈ వ్యవహారం అంతా నలగడంతో ఒక విధంగా ఇది రాజకీయ వివాదంగా మారింది. హైగ్రీవా ప్రాజెక్టుకు సంబంధించిన భూములను ఇప్పటికే పరిశీలించి ఆయన వెళ్లారు. సిసోడియాతో పాటు జిల్లా కలెక్టర్తో పాటు ఏదో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అలాగే దస్పల్లా భూములను కూడా పరిశీలించారు. దస్పల్లా భూముల్లో ఇప్పటికే సర్క్యూట్ హౌస్తో పాటు ప్రభుత్వానికి సంబంధించిన వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నప్పుడు అవి ప్రైవేట్ భూములు ఏ విధంగా అవుతాయి, ఎందుకోసం దానిని ప్రాపర్గా రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేయలేకపోయిందనే విషయాలపైన కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి లేదా ల్యాండ్స్కి సంబంధించిన రెవెన్యూ మ్యాప్స్ ఆధారంగా చేసుకుని క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. ప్రతి డాక్యుమెంట్కి సంబంధించిన ఆధారాలతో సహా అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజంతా కూడా సిసోడియా కీలకమైన మండలాల్లో అంటే పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం అలాగే భీమిలి మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. ఆ పర్యటన అనంతరం సాయంత్రం అధికారులతో సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఆయన హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా విశాఖకు సంబంధించి 780 ఎకరాల పైన ఫ్రీ హోల్డ్ జరిగింది. ఫ్రీ హోల్డ్లో ఎంతవరకు జెన్యూన్గా ఉంది, నిజంగానే ఫ్రీ హోల్డ్ పూర్తిగా జరిగిందా లేదా అనే దాని మీద కూడా విచారణ జరగబోతోంది. భోగి, థ్యాంక్ యూ రవిచంద్ర.